హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నాకైతే అంత ఐడియా లేదు. సో దీంట్లో చూస్తాను 7:59 అయిందండి. 8 అయిపోతుంది అనమాట నైట్. అంటే మధ్యాహ్నం నుంచి అంతగా ఏమీ చేయలేదు. సో ఈరోజు మధ్యాహ్నం అయితే అంత వంట అయితే నేనేం చేయలేదండి. సో అందుకే ఇంకా బ్లాగ్ అనేది కొంచెం ఈవినింగ్ నుంచి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట ముందుగానే. సో ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. చాలా చిరాకు వచ్చేసింది. ఇప్పుడు ఎండాకాలం కదండి, చాలా దారుణంగా ఉందన్నమాట. నేను ఇప్పుడు జస్ట్ అంట్లు మాత్రమే కడిగానండి. మీకు నేను చూపిస్తాను. అక్కడ చూడండి, అంట్లు మొత్తం కడిగేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు అంట్లు కనుక ఉందంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. సో ఈ అంట్లు మొత్తం కడిగేసుకొని ఆ షింక్ మొత్తం అది మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట. జస్ట్ అలా ఆ అంట్లు కడిగేసరికి ఎంత చెమట పట్టేసిందంటే చాలా దారుణంగా చెమట పట్టేసిందండి. సో అందుకే నాకు అసలు బాగా చిరాకు వచ్చేసింది అనమాట. అందుకే ఇప్పుడు ఎండాకాలం వేడి నీళ్ళు కాల్చుకోవాల్సిన పని లేదు, తోడుకోవాల్సిన పని లేదు, గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు. ఇంకా వెంటనే వెళ్ళిపోయి చన్నీళ్ళు బాత్ కనుక చేసామంటే బా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. గగన్ చూడండి ఏం చేస్తున్నాడు. అక్కడ చూడండి కింద పడుకొని టీవీ చూస్తున్నాడు అనమాట. వాడికి ఇంకా అది ఒక సరదా అనమాట. వాడికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అమ్మ 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 టీవీ కలిసి చూపించి అమ్మ 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 అని చెప్తాడనమాట. నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. రిమోట్ ఎక్కడుందో కూడా వాడికి తెలుసు అనమాట. రిమోట్ తీసుకొచ్చి వాడికి టీవీ పెట్టాలన్నమాట. సో అదండి, నేనైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను బ్లాగ్ అయితే. వచ్చేసి ఏంటంటే ఇంక ఇప్పుడు ఏమి తినాలనిపించదు అనమాట. ఏంటంటే ఒక స్నాక్ లాగా తినాలనిపిస్తుంది. మా వారు ఏంటంటే ఆయనకి నిద్ర వస్తుందంట, పడుకొని నిద్రపోతున్నారు రూమ్లో. సో అందుకే ఇక్కడెక్కడ మీకు కనిపించలేదు కదా, ఇంకేదైనా రెడీ చేసి ఆయన లేపి అప్పుడు ఆయనకి పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి నేనేం ప్రిపేర్ చేయాలనుకుంటున్నానంటే, మనకి బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది కదండి. సో బ్రెడ్ తెప్పించాను అనమాట. ఇందాక మా వారు బయటకు వెళ్ళారు. సో ఆయన వచ్చినప్పుడు కొన్ని నాకు కావాల్సినవన్నీ కూడా తెప్పించాను. మ్యాంగోస్ తెప్పించాను, ఇంకా వచ్చేసి ఖర్జూరం తెప్పించాను, ఇంకా సంథింగ్ నాకు కావాల్సినవన్నీ కూడా తెప్పించుకున్నాను అనమాట. దాంతోపాటు బ్రెడ్ కూడా ఒకటి తీసుకుంటా బాబా అని అడిగాను అనమాట. సో ఇంకా బ్రెడ్ కూడా ఒకటి తీసుకొచ్చాను. ముఖ్యంగా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవాలని అనిపించింది. సో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి తెప్పించేసాను. సో ఇప్పుడు నేను మీకు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తానండి. దాని తర్వాత మంచిగా బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్లాగ్ ఉంటుంది. మీరు ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా బోల్డ్ అంత పని ఉంది కదా, చేసేసుకోవాలి. గగన్ బాబుకి పెట్టేయాలి. ఇంట్లో ఈరోజు ఏంటంటే నాకు చాలా వర్క్ ఉండిపోయింది అనమాట. సో ఇప్పుడే అండి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా మనకి, డోర్ మ్యాట్స్ దాదాపు వచ్చేసి ఒక 7-8 వరకు ఉన్నాయన్నమాట ఇంట్లో. అవన్నీ ఇప్పుడే నీట్గా ఉతుకున్నాను. సో మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట. అంట్లు కడుక్కున్న తర్వాత చాలా చిరాకుగా ఉందని చెప్పి ముందుగానే నానబెట్టేసాను. డోర్ మ్యాట్స్ ఏంటంటే ముందుగానే నానబెట్టేసి అవి నీట్గా ఉతికేసాను అనమాట. సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసి నీట్గా ఉతికేసుకున్నాను. అవి జస్ట్ అలా నీళ్ళు ఒడుస్తున్నాయి. ఈ లోపు ఏంటంటే స్నానం చేసి ఇంకొచ్చేసి మీతో ఇలా బ్లాగ్ అనేది చేద్దామని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఏంటంటే డోర్ మ్యాట్స్ వచ్చేసి మురికి పట్టేస్తున్నాయి అనమాట. తొందర మురికి పట్టేస్తున్నాయి. ఎందుకంటే గగన్ ఏంటంటే ఏది పడితే అది వేసేస్తూ ఉంటాడు కదా వాటి మీద. ఈ మధ్య కింద వాటర్ పడినా కానీ ఆ డోర్ మ్యాట్ తీసుకెళ్ళి కిందేసి రుద్దేస్తున్నాడు అనమాట. సో ఇంకా అవి బాగా మురికి పట్టేస్తున్నాయి. అందుకే 3 డేస్కి ఒకసారి నేను ఉతకడానికి ట్రై చేస్తున్నానండి. లేకపోతే నాకు ఎందుకంటే నచ్చదు అనమాట. కాళ్ళ కింద ఏదైనా ఇసుకలాగా తగులుతూ ఉందనుకోండి, అస్సలు నచ్చదు. సో అందుకే వాటిని నేను ఉతికేసాను. ఇప్పుడు నేను వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సినవన్నీ కూడా పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లాగ్ ఉంటుంది, చూసేయండి. ఫ్రెండ్స్, ఇంతకు ముందే చెప్పాను కదా, నాకు పని మొత్తం అయిపోయిందండి. చాలా వరకు కూడా గిన్నెలు అన్నీ కూడా కడిగేసుకొని అక్కడ సర్దేసుకున్నాను అని చెప్పి. సో ఆ స్టాండ్ మొత్తం కూడా కింద పెట్టేశానండి. ఎందుకంటే కాసేపు జస్ట్ అట్లా ఆరనిచ్చేస్తాను అనమాట. ఆరనిచ్చేసిన వెంటనే ఇంకా సర్దేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తానని చెప్పాను కదా మీతో కూడా. ఆల్రెడీ నేను ఇప్పుడు చేస్తానని చెప్పాను కదా. సో దానికి సంబంధించి ఇక్కడ ఏంటంటే పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి. ముఖ్యంగా బ్రెడ్ ఆమ్లెట్కి ఏంటంటే టొమాటో ఇంకా వచ్చేసి ఆనియన్, ఈ 2 కూడా కంపల్సరీగా కావాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవి ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో వెంటనే మనకి కడుపు నిండిపోయిద్ది అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ కనుక మనం ఎప్పుడన్నా ఒకసారి చేసుకొని తింటే పిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది. సో అందుకే ఇక్కడ నేను వచ్చేసి పీసెస్ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి. సో అక్కడ గగన్ ఏంటంటే
పైకెక్కాలి అని చెప్పి అక్కడ చూస్తున్నాడు అనమాట. కింద నుంచి పైకెక్కాలి అని చెప్పి ట్రై చేస్తున్నాడు. సో నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. వాడిని అట్లా పక్కకి దించేసి వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ వచ్చాడు చూడండి, మళ్ళీ వచ్చి పైకెక్కేస్తున్నాడు. ఇలానే ఉంటుందండి. ఒక్క పని కూడా చేసుకొని ఇవ్వడనమాట. సో మొత్తం పైకి ఎక్కేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. బట్ చాలా కోపం వస్తూ ఉంటుంది నాకు కూడా, పాపం వాడికి ఏమైనా అయిపోతుందో అని చెప్పి. కానీ వాడికి మాత్రం అసలుకి ఏముండదు అనమాట. కానీ అలానే ఎక్కేసి ఆడుతూ ఉంటాడు. నేను ఇంకా పీసెస్ కట్ చేసుకున్నానండి. పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 eggs కలుపుతున్నానండి. సో మీ ఇష్టం, మీరు ఎన్ని ఎగ్స్ అయినా కలుపుకోవచ్చు. బట్ ఏంటంటే మనము ఇది ఆమ్లెట్ లాగా వేసి తర్వాత బ్రెడ్ అనేది పెడతాం కాబట్టి కొంచెం గుడ్లు అనేవి మనకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఎగ్ ఆమ్లెట్ మాత్రం కంపల్సరీగా. సో ఈ గుడ్లు మాత్రం దీంట్లో వేసేసిన తర్వాత ముందు వచ్చేసి మనము బాగా షేక్ చేయాలన్నమాట. మీరు ఒక ఫోక్ తీసుకొని షేక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గరం మసాలా యాడ్ చేయాల్సి ఉంటుందండి. సో గరం మసాలా మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. యాడ్ చేసి తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఈ మొత్తం కూడా యాడ్ చేసేసేయాలి. సో ఈ మొత్తం కూడా యాడ్ చేసి ఈ విధంగా బాగా కలపాలండి. ఇదేంటంటే మనము ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా కలిసిపోయి బాగా వస్తుందన్నమాట. మనకి అన్ని రకాల టేస్ట్లు అనేవి బాగా తగులుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం గిన్నెకు అటువైపు ఇటువైపు బాగా అంటుకుంటూ ఉంటుంది. బట్ అయినా పర్లేదండి, మీరు ఎంత బాగా షేక్ చేస్తే అంత బాగా మనకి బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. ఇక్కడ మొత్తం కూడా కలిపేసానండి నేను. ఈ మసాలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీర, తర్వాత ఆనియన్స్, తర్వాత టొమాటో, ఈ మొత్తం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం కుదరలేదు, గగన అటు ఇటు నన్ను కదిలిచ్చేసరికి కొంచెం నాకు పెద్ద ముక్కలు అయ్యాయి. మీరైతే కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకోండి. చూసారు కదా, మొత్తం నేను మిక్స్ చేశాను. మనకి మిక్స్ చేసేస్తే ఇదేంటంటే కొంచెం మనకి చిక్కగా కనిపిస్తుంది అనమాట. ఈ ఎగ్ మొత్తం కూడా బాగా చిక్కగా అయిపోతుంది. సో ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ పెట్టేసిన తర్వాత దాంట్లో నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి వీటికి మాత్రం. సో ఇప్పుడు మనము బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ తీసుకొని ఆ నెయ్యి మీద పెట్టేసేయండి. అంటే కాసేపు ఫ్రై చేయాలన్నమాట బ్రెడ్ని. ఈ విధంగా ఫ్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి నేరుగా ఆమ్లెట్లోకి వేసేస్తే అంత టేస్ట్ అనిపించదు అనమాట. బట్ ఇలా కనుక మనం ముందుగానే బ్రెడ్ని కనుక వేయించుకొని కనుక చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసి మీకు ఎన్ని బ్రెడ్స్ అయితే వేయించుకోవాలో, మీరు ఎన్ని ఆమ్లెట్లు అయితే వేసుకోవాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్స్ని ఈ విధంగా నెయ్యిలో బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. సో కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నెయ్యితోనే చేసుకోండి. నెయ్యితోనే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలానే చేసుకోవాలన్నమాట మీకు కావాల్సినవి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ప్యాన్ మీద ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేయండి. సో నెయ్యి అని ఎందుకు చెప్తున్నానంటే దీనికి నెయ్యి అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీకి. సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిక్చర్, ఎగ్ మిక్చర్. సో దీన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి. అంటే మీరు ఒక ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్ప్రెడ్ చేసేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ పీస్ ఒక్క పీసే వేసుకోవాలండి పైన. సో ఈ ఒక్క పీస్ మాత్రం వేసేయండి, ఈ బ్రెడ్ పీసు. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి అంతగా ఉడికినా ఉడకపోయినా కూడా అంత ప్రాబ్లం లేదనమాట. లేకపోతే మనం పచ్చిదే పెట్టేసాం అనుకోండి, అంత టేస్ట్ అయితే అస్సలు రాదండి. సో ఈ విధంగా ఒక సైడు మీరు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పి పెట్టేసేయండి. ఇక్కడ నేను చూపించాను కదా. సో ఈ విధంగా తిప్పి పెట్టేసిన తర్వాత కింద మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలండి. సో ఇది కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ విధంగా మీరు పీస్ మీదకి, ఆ బ్రెడ్ పీస్ మీదకి ఈ ఆమ్లెట్ మొత్తాన్ని కూడా వేసేయండి ఈ విధంగా. సో ఫస్ట్లో కొంచెం మీకు వేయడానికి రాకపోవచ్చు అండి. సో నెక్స్ట్ కంపల్సరీగా వచ్చేసింది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా తిప్పేసేయండి. తిప్పేసి ఇటు సైడ్ ఫ్రై చేసేయండి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది సూపర్ అదిరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇటు సైడ్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది అనుకోండి, ఇంకా తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవడమే అనమాట. చాలా ఈజీ రెసిపీ అండి. సో ఇంతే అనమాట ఇది. ఇక్కడ చూసారు కదా, నేను వచ్చేసి 3 ఆమ్లెట్లు వేసాను అనమాట. మా ముగ్గురికి 3 అని చెప్పి వేసాను. కానీ గగన్ గాడు వచ్చేసి ఒకటి తినలేడు కదా, ఏదో సగం అట్లా తింటాడనమాట. కానీ వాడికి ఇలాంటి రెసిపీస్ అంటే చాలా ఇష్టం అండి అసలుకి. అంటే వేడివేడిగా ఉన్నప్పుడు కనుక తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా మీరు ప్లేట్లో పెట్టేసుకొని ఒక సగానికి కట్ చేసేయండి. ఇక నేను కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా సగానికి కట్ చేసేసేయండి.
ఇలా కట్ చేసుకొని సగం సగం తింటే మనకి తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. గగన్ అయితే ఎంత ఇష్టంగా తిన్నాడంటే ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తిన్నాడండి. ఇది మాత్రం మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చండి దీన్ని మాత్రం. సో పిల్లలకి బాగా హెల్తీ అనమాట, ఎందుకంటే ఎగ్ అనేది మనం వేసాం కదా. సో ఆల్రెడీ నేను ఒకటి వండేటప్పుడే సగం కట్ చేసుకొని తినేసానండి, అక్కడ ఆల్రెడీ కట్ చేశాను, చూస్తున్నారు కదా మీరు. సో అందుకంటే నాకు బాగా ఆకలేస్తుంది అండి, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది కదా, 8:30 అలా అయిపోయింది అనమాట నేను ఉండేసరికి. సో ఇంతే అండి, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, అక్కడ మీరు సాస్ కనుక యాడ్ చేసుకున్నారనుకోండి, సాస్ యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం. పిల్లలు అయితే వద్దిలు పెట్టకుండా తినేస్తారు. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెడతారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయండి. సో మా వారైతే ఇప్పుడు నిద్రపోతున్నారండి, ఆయన లేపి పెట్టాలన్నమాట. మేమందరం కలిసి కూర్చొని తింటాము ఏది తిన్నా కానీ ఇదైతే చూడంగానే నోరూరుతుంది కదా, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే మనం ఎప్పుడన్నా ఒకసారి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు చేయడానికి అయితే ఇది చాలా టేస్టీ అనిపిస్తూ ఉంటుందండి, ఎందుకంటే అన్నీ వేసాం కదా, బాగా హెల్తీ టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇందాకే చెప్పాను కదా, డోర్ మ్యాట్స్ ఉతికాను, ఇంకా వచ్చేసి వేస్ట్ క్లాత్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, మనం వంటగదిలో యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో అవన్నీ కూడా నేను ఉతికేసాను. ఇవన్నీ నేను ఒకేసారి ఉతుకుతాను అనమాట, ఎందుకంటే మళ్ళీ అన్ని బట్టలు కలిపి ఉతికితే మళ్ళీ అంతా పాడైపోయింది కదా. సో అందుకే ఇలా వేరుగా ఉతికాను. నేను ఎప్పుడు కూడా నైట్ అయిపోతుందండి నా పని చేసుకోవడం అయితే, పగలు ఎందుకంటే నాకు అంతగా కుదరదు అనమాట. సో అందుకే నైట్ చేసుకుంటూ ఉంటాను. నేను ఇలాంటి పనులన్నీ కూడా నైట్ చేసుకుంటానండి. క్లీనింగ్ సెక్షన్ ఎక్కువగా నైట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఆరపెట్టేస్తున్నాను, ఈ బాల్కనీలో ఆరపెట్టేస్తాను. ఇటు సైడు ఇవన్నీ కూడా ఆరపెడతానండి. అటు సైడ్ బాల్కనీలో వచ్చేసి ఏంటంటే మా బట్టలు ఉంటాయి కదా, సో మావి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అటు సైడు. డోర్ మ్యాట్స్ వచ్చేసి దాదాపు వచ్చేసి ఒక 10 వరకు ఉన్నాయండి. ఇంకా వేస్ట్ క్లాత్ వచ్చేసి ఒక 5 or 6 ఉన్నాయన్నమాట. ఇంక ఆరపెట్టేసి లోపలికి వచ్చేస్తున్నాను. సో పని చాలా వరకు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా వీడికి గగన్కి పాలు కాకి పెట్టేసేయాలండి. ఇంక ఈ కిచెన్ మీద ఇందాక నేను వంట చేశాను కదా, ఇక్కడ బోర్డ్ అంత ఉండిద్ది అనమాట. వంట చేసిన తర్వాత ఇది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. సో గగన్ ఏంటంటే ఎక్కడో వాటర్ తడిపేసుకొని వచ్చేసాడండి, బట్టల నిండా వాటర్ పోసేసుకున్నాడు అనమాట. ఏంట్రా ఎక్కడ పోసుకున్నావురా ఈ వాటర్ అని అడిగితే అసలు ఏం చెప్పడండి. అక్కడ వాడిని అట్లా ఆడిపిస్తున్నాను అనమాట, చాలా చల్లగా ఉంది బాటిల్. సో వాడికి పెడితే బాగా నవ్వుతూ ఉంటాడు, వాడి నవ్వు చాలా బాగుండిద్ది అని చెప్పి అట్లా వాడిని ఆడిపిస్తాను. అక్కడ చూసారు కదా ఎంత బాగా తడిపేసుకున్నాడో, ఇలానే చేస్తూ ఉంటాడండి. ఎక్కడ వాటర్ పోసుకుంటాడో అస్సలకి ఎవ్వరికి అర్థం కాదనమాట. నాకేంటంటే నేను వాటర్ తాగుతానమ్మా అని చెప్పి వాటర్ తీసుకుంటాడండి. ఆ వాటర్ ఏంటంటే వాడు తాగడు పెట్టడం అనమాట, కింద పోసేయడం అటు పోసేయడం, గిన్నెలు తెచ్చుకొని ఆ గిన్నెలోకి ఈ గిన్నెలోకి మార్చడం, ఇది మొత్తం కూడా చేస్తూ ఉంటాడు అనమాట. సో నేను అక్కడ అడుగుతున్నాను, ఒరే బాబు ఎక్కడ తడిపేసుకున్నావురా బట్టలు అని అడిగితే ఏదో చెప్తున్నాడు అనమాట. నాకైతే ఏం అర్థం కాలేదు వాడి భాష అయితే. ఏదో చెప్పడానికైతే నాకు బాగా ట్రై చేస్తున్నాడండి వాడు. సో ఇక్కడ నేను వాడిని అడుగుతున్నాను అనమాట, అరే డ్యాన్స్ వేస్తావు కదరా, ఎలా వేస్తావురా అని నేను కూడా చేసి చూపిస్తున్నాను, వాడికి యాక్షన్ చేసి చూపిస్తున్నాను. సో వాడికి ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే నేను ఒక్కోసారి నేను అడగకుండానే చేస్తూ ఉంటాడు అనమాట డ్యాన్స్ మాత్రం. ఇంక ఇక్కడ పాలు కాగబెట్టేస్తున్నానండి, సగం పాలు పోస్తానమాట, సగానికి సగం నీళ్ళు పోస్తాను. సో అప్పుడే పోస్తాను అనమాట, పెట్టేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేస్తాను, అవి కాగిపోతూ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు కదా అక్క ప్యాకెట్ పాలు పిల్లలకు పట్టొచ్చా అని. సో నేను ఇంతకుముందు గగన్కి పట్టానండి, వాడికైతే అంతగా పడలేదని అనిపించింది. సో అప్పటి నుంచి నేను ఇంకా గేదె పాలు తీసుకుంటున్నాను అనమాట, ఇంటికి తెచ్చిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పటికి ఏంటి బట్టలు మార్చుకోవాలి, ఇప్పుడే చెప్తున్నా, ఈ బట్టలు కాదు. సరే, సో పాలు కాపెట్టేస్తున్నానండి. నేనేమనుకున్నానంటే పాయ ఏంది, పాలునా, పాలేనా, కాయ సర్లే నువ్వు గమ్ముగుడ్డు కాసేపు. సైలెంట్ సరే, డన్. మా ఇద్దరు ఆటలు ఇలానే ఉంటాయండి. పాలు కాగుతున్నాయి, పాలు కాగేస్తే ఆ పాల మీద మూత పెట్టేసి వెళ్ళి ఇద్దరం హ్యాపీగా పడుకుంటాం అనమాట. వీడికి డ్రెస్ చేంజ్ చేసేయాలి. సరే పాయలు
పాలుని పాయి అంటాడు, ఒకసారి పా పా అంటాడు అనమాట. తీసుకొచ్చి నేనేమనుకున్నానంటే నైట్ టైము చక్కగా కసులు జిమ్మేసుకొని నీట్గా తడిగుడ్డ పెట్టేసుకుందామని అనుకున్నానండి. కానీ ఈ బుజ్జి బాబుతో అస్సలు కుదరదు. ఇంకా ఇందాకే స్నానం చేయించానండి, చూడండి ఎలా ఉన్నాడో, అప్పుడు ఎలా అయిపోయాడు చూడండి. ఇప్పుడు తడిగుడ్డ పెట్టి తుడిచి, అరే గగనం కాసేపు మాట్లాడనీరా, కాసేపు నేను మాట్లాడి అమ్మ. సరే 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 టీవీలో బొమ్మలు వచ్చి చూడు బొమ్మ చూడు వెళ్ళిపో. ఇంతే, ఇలానే ఉంటుందండి. తడిగుడ్డ పెట్టేసుకున్నాము, నైట్ టైం కదా, సో తొందరగా అయిపోయింది పని మొత్తం అని. పొద్దున్నే లేచిన వెంటనే చక్కగా అన్ని పనులు చేసేసుకోవచ్చు అని నాకు ఉంటుందండి. బట్ ఏంటంటే అస్సలు కుదరలేదు అనమాట. నైట్ అయిపోతే బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది, చాలా దారుణంగా బద్ధకం వచ్చేస్తుంది. సో నానేం చేస్తున్నాడు చూడుకో, నాన్న పిలుచుకొచ్చేపో. అదేలే, అంటే నైట్ అయిపోతే మనకి ఏంటంటే పడుకోవాలి, నిద్రపోవాలి. కొంచెం ఏంటంటే థైరాయిడ్ ఉంది కదా, కాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయండి. ఇది ఒక భయం, ఈ పాలు ఎక్కడ పొంగిపోతాయండి. అసలే నేను పాలు చాలాసార్లు పోగొట్టేస్తానండి. ఎందుకంటే పాలు ఇక్కడ పెడతాను, ఆడేదో ఒక గొడవ చేస్తూ ఉంటాడు, ఆడ దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట పరిగెత్తుకుంటా. ఇంకా ఆ దాని పిచ్చిలో పడిపోతాను, కానీ ఈ పాలను అసలు పట్టించుకోను. సో అందుకే ఇంక ఇక్కడ నిలబడి ఉంటున్నానండి. ఇంకా అటు వెళ్ళి మాట్లాడదాంలే, ఫ్యాన్ వేసుకొని బాగా ఉక్క పెడుతుంది కదా అనుకున్నాను. బట్ ఏంటంటే పాలు పెట్టాను కదా, మళ్ళీ పాలు పొంగిపోయాయి అనుకోండి, మా హస్బెండ్కి అస్సలు నచ్చదనమాట. పాలు కనుక పొంగ పెట్టారంటే ఇంకా ఆ రోజు యుద్ధం జరిగిపోయినట్లే ఉంటుంది. సో అందుకే పాల దగ్గరే ఉంటారండి. ఆయనకి నచ్చని పని చేస్తే ఎంతైనా కూడా పాలనే పొంగకూడదు కదండి, ఆయన చెప్పేది కూడా నిజమే. ఆయన కనుక హాల్లో ఉంటే ఆయనే వచ్చి చూసుకునేవాళ్ళు అనమాట పాలు. నేనైతే ఉండను, ఎందుకంటే నా సంగతి తెలుసు, పాలు ఒకసారి కనుక పెట్టానంటే అది ఖచ్చితంగా పొంగ పెట్టేస్తానని చెప్పి. సో అందుకే ఇప్పుడు నేను పర్టికులర్గా ఇక్కడే ఉన్నాను, బాగా ఒక్క పెట్టేస్తుందండి. ఎందుకంటే అన్ని పనులు చేసుకుంటా ఉన్నాను కదా, అది కాక పొట్ట నిండా తినేసాను అనమాట. ఈరోజు అయితే పొట్ట కూడా ముందుకు వస్తుంది. సో నేను ఎప్పుడైతే పొట్ట నిండా తింటానో కంపల్సరీగా పొట్ట అనేది ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో నాకు అది ఒకటి ఉంటుందండి, బాగా హెవీగా తినేస్తే నాకు బాగా ఇష్టమైంది, హెవీగా తినేస్తూ ఉంటాను. ఈరోజు ఏమైందంటే గగను ఫ్రిడ్జ్ డోర్ ఎరగొట్టేసాడండి. మీకు అది చూడండి, ఫ్రిడ్జ్ ఎలా చూస్తున్నాడు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి ఓపెన్ చేసేసి ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి. మీకు అక్కడ కనిపిస్తున్నాడా, గగన్ కనిపిస్తున్నాడా? ఏదమ్మా డోర్ ఎడ్ తీసుకొనిరా గగన్. అది వాడి చేతిలో ఉంది చూసారా ఫ్రెండ్స్, అది వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ డోర్ అనమాట. దాన్ని అలా ఎరక్కొట్టేసాడు. వాడు ఏం చేశాడంటే అక్కడ ఒక స్టూల్ వేసుకొని ఇంకా డోర్ అనేది ఎరక్కొట్టేసాడు అనమాట. ఇంకా నేను వచ్చేసి ఇంకా వెంటనే ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను అనమాట, ముందుగానే చెప్పాను. ఇంకా ఆయన వచ్చాక చూసుకున్నాడు, ఆ ఫ్రిడ్జ్ డోర్ ఎరగొచ్చాడు. ఆయన అయితే ఏం చేయడండి, వీడిని అసలు ఒక దెబ్బ కూడా వేయడనమాట. ఎప్పుడన్నా ఒకసారి బాగా కోపం వచ్చినప్పుడు అయితే ఎప్పుడన్నా వీడు ఇక్కడ పైకి ఎక్కుతూ ఉంటాడు చూసారా మీరు. సో ఇలా పైకి ఎక్కుతున్నప్పుడు మాత్రమే ఆయనకి కోపం వస్తుంది, ఎందుకంటే గ్యాస్ ఇదంతా ఉంది కదా. నాకు కూడా భయం అండి, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా చెప్తున్నారు నాకు, ఈ పైకి ఎక్కలేకండి గ్యాస్ ఉంది కదండి చూసుకోండి అని చెప్పి. నిజమేనండి, బట్ ఏంటంటే పిడుగులు అయిపోతున్నారు అనమాట. హైపర్ యాక్టివ్ అండి, హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు మన హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, డాక్టర్ కూడా అన్నారనమాట, అమ్మ వాళ్ళ మాట మనం వినాల్సిందే కానీ మన మాట వాళ్ళు వినరు, హైపర్ యాక్టివ్లో ఉన్న వాళ్ళు ఇలానే గొడవ చేస్తూనే ఉంటారు. సో ఇంకా తప్పదు, మీరే చూసుకోవాలని చెప్పి అన్నానండి. సో ఇంకేం చేయగలం, ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం వచ్చింది, లైట్ ఆర్పను వేయను ఇదే పని చేస్తున్నాడు అనమాట. చాలా భయం వేసేస్తుంది. ఇంకా ఈ డోర్ వేసుకొని ఉండాలి. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకొచ్చాను చూసారా, అవి పాలు పెట్టాలి కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాను నేను. బట్ ఇంకా వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసుకుని అన్నీ తీసేస్తున్నాడు అనమాట. వాడికి బాగా ఆటైపోయింది, ఏం చేద్దాం. మీరందరూ అడుగుతున్నారు కదా అక్క ఫ్రిడ్జ్ టూర్ చేయండి, మాది చిన్న ఫ్రిడ్జ్ అండి, అంత పెద్ద ఫ్రిడ్జ్ ఏం కాదు. సో నాకు వీలైతే నేను క్లీన్ చేసుకోవాలన్నమాట. ముందు నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, వీలైతే చాలా వరకు కూడా మంత్లీ 1 టైం మాత్రం
ఫ్రిడ్జ్ని మాత్రం క్లీన్ చేయాలండి. సో రేపు కానీ ఎల్లుండి కానీ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అనమాట. సో క్లీన్ చేయాలి. నాకేంటంటే కుదరటలేదు కొంచెం. ఈరోజు చేద్దామని అనుకున్నాను, బట్ ఈరోజు ఇంకా కుదరలేదు. రేపన్నా చేయాలి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసిన తర్వాత చాలామంది ఏమైనా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూపించండి అని చెప్పి. సో మాది చిన్న ఫ్రిడ్జ్ అండి, అంత ఆర్గనైజేషన్ ఏమీ ఉండదు అనమాట. సో చూపిస్తాను, నాకు వచ్చినంత వరకు చూపిస్తాను అనమాట. ఏంటి సరే బాయ్ చెప్దురా, ఇలారా బాయ్ చెప్పు అందరికి. బాయ్, గుడ్ నైట్. ఏం తింటున్నావు? ఉమ్మ పెడుతున్నావా? ఉమ్మ పెట్టు, నాకు పెట్టు. సరే నాకు పెట్టు, మళ్ళీ ఇక్కడ పెట్టు, ఇక్కడ. అబ్బో సరే. అమ్మేది? అమ్మేది? నువ్వు కూడా వస్తున్నావు ఆఖరికి. సరే అమ్మేది చెప్పు. అమ్మేది? నానేడి? అక్కడ ఉన్నాడా? తాతేడి? అటు వెళ్ళాడంట. సరే ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది? మీకు నచ్చిందని అనుకుంటానండి.